భారత మాజీ ప్రధాని పీఠం అధిరోహించిన తొలి దక్షిణ భారతీయుడు, ఏకైక తెలుగు వాడైన శ్రీ పివి నరసింహారావు గారికి భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. ఇది తెలుగు వారికి, అందున తెలంగాణ వారికి దక్కిన అపురూపమైనటువంటి గౌరవం. మరి శ్రీ పివి నరసింహారావు పూర్తి పేరు పాములపర్తి వెంకట నరసింహారావు. 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలో పివి జన్మించారు. అతని తల్లిదండ్రులు రుక్కుబాయి సీతారామారావు. అయితే పివిని వంగరకు చెందిన పాములపర్తి వెంకటరామారావు, రుక్మిణమ్మ గారు దత్తత తీసుకున్నారు. వంగర, హన్మకొండ, హైదరాబాదుల్లో చదువుకున్న పివి విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే నిజాం నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా ఉద్యమించారు. దానితో ఉస్మానియా నుంచి బహిష్కరణకు గురై పూణే వెళ్ళి అక్కడ బీఎస్సీ, నాగపూర్లో ఎల్ఎల్బి పూర్తి చేశారు. మరి ఇంకా తర్వాతనే అతని ప్రస్థానం అనేది మొదలైంది. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొని 8 నెలలు అజ్ఞాతంలోకి వెళ్ళారు. హైదరాబాద్ సంస్థానం భారత్లో విలీనం అయ్యాక పూర్తి స్థాయిలో రాజకీయంలోకి వచ్చారు పివి. 1957 నుంచి 1977 మధ్యకాలంలో మంతని నుంచి 4 సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 ఏళ్ల పాటు న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖ మంత్రిగా పనిచేశారు పివి నరసింహారావు గారు. 1971లో ముఖ్యమంత్రిగా నియమితులైన జై ఆంధ్ర ఉద్యమం సమయంలో ఆయనను ముఖ్యమంత్రిగా పదవి నుంచి తొలగించారు. అయితే జై ఆంధ్ర ఉద్యమం అనే వంకతోనే తప్పించారు. కానీ నిజానికి ఆయన తీసుకొచ్చిన భూ సంస్కరణల చట్టంని పకడ్బందీగా అమలు చేయడంతో అది గిట్టని అప్పటి నాయకులు ఇందిరాగాంధీ మీద ఒత్తిడి తెచ్చి మరీ పివిని తొలగించారు అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత 1977 నుండి 1980లో హన్మకొండ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అయితే 1984లో ఇందిరాగాంధీ హత్య అనంతరం దేశమంతా కాంగ్రెస్ గాలి వీచినా ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ప్రభంజనంతో హన్మకొండలో పివి ఓడిపోయారు. కానీ మహారాష్ట్రలోని రామ్టెక్ నుంచి గెలుపొందారు. 1989లో కూడా రామ్టెక్ నుంచే గెలుపొందారు. కేంద్రంలో హోం, రక్షణ, మానవ వనరులు మరియు విదేశీ వ్యవహారాల శాఖలను నిర్వర్తించారు. దాదాపు రాజకీయాల నుంచి తప్పుకొని ఇక ఆధ్యాత్మిక జీవితం గడుపుదాము అని నిర్ణయించుకున్న సమయంలో రాజీవ్ గాంధీ హత్యకు గురి కావడంతో ఆయన ప్రధాని పదవికి ప్రత్యామ్నాయంగా మారారు. దానితో 1991లో పివి భారతదేశ ప్రధానిగా ఎన్నుకోబడ్డారు. నిజానికి అప్పుడు ప్రధాని పదవి ఒక ముళ్ళ సింహాసనమే. ఎందుకంటే కాంగ్రెస్కి లోక్సభలో పూర్తి మెజారిటీనే లేదు. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థ దివాలా అంచున ఉంది. ఆ సమయంలో ప్రధానిగా పివి చాలా సాహసోపేతమైన మరియు తెలివైన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. అదే ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. అలాంటి సమయంలో ప్రధానిగా వచ్చిన పివి అన్ని సవాళ్లను ఎదుర్కొని దేశాన్ని ముందుకు నడిపారు అనేసే చెప్పొచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సరళీకృత ఆర్థిక విధానాలకు మూలమే పివి నరసింహారావు. తన ముందు చూపుతోనే ఈనాడు భారత్ ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన గర్వంగా నిలబడింది. అంతేకాకుండా పివి బహుభాషా కోవిదుడు, అనర్గళంగా 14 భాషలలో మాట్లాడగలరు. తెలుగులోనే కాకుండా హిందీ, ఇంగ్లీష్ మరియు ఇతర భాషల్లో కూడా రచనలు చేశారు పివి. మరి పివి గారి ఆర్థిక విధానాలు లేకపోతే భారత్ కూడా ఏ పాకిస్తాన్ లాగానో ఇప్పటి శ్రీలంక లాగానో అయిపోయేది. అలాంటి వ్యక్తికి భారతరత్న ఇచ్చి గౌరవించుకోవడం సముచితమే.